ఇప్పుడు నాకు గుంటూరు కారం థర్డ్ పేజ్ ఎందుకంటే గుంటూరు కారం నచ్చకపోవడం కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఇది త్రివిక్రమ్ సినిమా లాగా అయితే లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలు చూసుకుంటే కనుక చిన్న లైనే ఉంటుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్. అందులో ఒక వ్యక్తి వెళ్ళిపోయి విలువలు ఎథిక్స్ తోటి ఒక పెన్ మార్క్ అనేది త్రివిక్రమ్ రైటింగ్ లో ఉంటుంది. ఆ రైటింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది గుంటూరు కారంలో మిస్ అయింది. సో ఆ మిస్ అవ్వడం వల్ల అనేది నెగిటివ్ టాక్ వచ్చింది. చాలా మంది కూడా ఉంటారు మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఆ రోజు సినిమా చూస్తున్నప్పుడు నా వెనకాల ఒక మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్ అమ్మాయి కూర్చుంది. ఆమె మహేష్ బాబు చూసినంత సేపు ఆ అమ్మాయి మొహంలో నవ్వే ఉంది. యాజ్ ఎ ఫ్యాన్ దే విల్ ఎంజాయ్ ద మూవీ. గుంటూరులో తప్పదు, యాజ్ ఎ ఫ్యాన్ దే విల్ ఎంజాయ్ ద మూవీ. బట్ స్టోరీ పరంగా వస్తే ఈ త్రివిక్రమ్ సినిమా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ అని కాకుండా వేరే ఎవరి పేరైనా ఉంటుంటే సినిమా ఎబై యావరేజ్ అనే అయ్యేది. సో త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాదు, త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ మూవీ కాదు. సో దానివల్లనే గుంటూరుగా నెగిటివ్ పడింది. అంతేగాని కావాలని నెగిటివ్ చేయడానికి నచ్చకపోని చెప్పడానికి అదేం కాదు. సో ఓవరాల్గా ఇది త్రివిక్రమ్ సినిమా మహేష్ బాబు కలుస్తున్నారు అంటే చాలా మంది ఇంకోటి కూడా అంటారు, కలేజాకు కూడా ఇలాగే అన్నారు, బట్ గుంటూరు కారం వచ్చే తర్వాత కూడా పొగుడుతారు అన్నారు. దీనికైతే అలా కనిపించదు. కలేజా ఇది మాస్టర్ పీస్, అప్పట్లో ఎందుకు ఫ్లాప్ చేస్తే తెలియదు. ఇందులో అయితే మహేష్ బాబు చాలా బాగుంటుంది. ఓవరాల్గా గుంటూరు కారం నాకు అది నాకు ఫ్లాప్ మూవీ. అది కూడా కలెక్షన్స్ పరంగా అయితే మాత్రం గుంటూరు కారంకి థియేటర్స్ ఎక్కువ ఉండడం వల్ల, రేట్లు ఎక్కువ ఉండడం వల్ల, ఏంటి షోస్ అవడం వల్ల బ్రేక్ ఏమైనా తొందరగా జరిగిపోతుంది గుంటూరు కారంకి. సో గుంటూరు కారంకి బ్రేక్ ఏం జరిగినా హిట్ స్టేటస్కే ఉంది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే గుంటూరు కారంకి స్టేటస్ హిట్ అని రావచ్చు. బట్ మౌత్ టాక్ కానీ నాకు అనిపించినది అయితే గుంటూరు కారం ఇంపాక్ట్ అయితే అనిపించలేదు నాకు. ఆబ్వియస్లీ గట్టిగా చెప్పాలంటే సంక్రాంతి విన్నాను నా దృష్టిలో హనుమాన్, కేవలం హనుమాన్ అంతే. సినిమా ఆదిపురుష్ మైనస్ వల్ల ఇది హిట్ అవుతుంది. అక్కడ రామ్ మందిర్ ఓపెన్ అవుతుంది కాబట్టి హిట్ అవుతుంది చూస్తున్నారు. ఆదిపురుష్ కు ముందు రిలీజ్ అయినంటే ఇంత హైప్ రాకపోతున్నది ఈ సినిమాకి. వాళ్ళు ఎంత అద్భుతమైన చేయండి, ఎంతకంటే అద్భుతమైన సినిమాలు నేను చాలా ఇది చూసిన. ఏ జనం అంతా చూడరు, పెద్ద హీరోలు. ఇంకొకటి మనం ఎవరు ఆయన ప్రొడ్యూసర్ దిల్ రాజు మీద ఏడుస్తారు కదా, ఒక విషయం ఆలోచించండి అందరు కూడా. ఇది మఠం కాదు, స్వామీజీ ఏమి ఉండి కాదు, దేవాలయం కాదు, గవర్నమెంట్ సొమ్ము కాదు, ట్రస్ట్ కాదు, అందరు సమానంగా పంచడానికి వ్యాపారం, బిజినెస్. ఫస్ట్ నా వ్యాపారం బాగుండాలి, నేను పెట్టిన పెట్టుబడి రావాలి, నాకు లాభం వచ్చినా పక్కోడికి ఇస్తాను ఎవరైనా అంటాడు. ప్రతి బిజినెస్ ఎక్కడైనా చూసుకోండి. కానీ ఇక్కడ మాత్రం అందరూ పంచు అంటే ఎట్లా వస్తుంది? ముగ్గురు పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అవుతుంటే మీ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? మీకు తెలియదా? మీకు సంక్రాంతిలో పెద్ద హీరోలు ఎట్లయినా దిగుతారని తెలుసు కదా. తేజ బచ్చగాన్ దగ్గర నుంచి చేస్తున్నాడు కదా, ఇంతమందిని చూసిండు కదా, ఇన్ని సంక్రాంతులు చూసిండు కదా. ప్రతి సంక్రాంతికి 3-4 సినిమాలు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు పోయిన వారం కుల్లో ఉండే థియేటర్ అని ఎందుకు రిలీజ్ చేయలేదు? ఒక్కరోజు ముందు రిలీజ్ చేశారు, 11వ తారీఖు ఫుల్ వచ్చింది. అదే ఇంకా 3 రోజుల ముందు రిలీజ్ చేస్తుంటే వాళ్ళకి డబ్బులు వచ్చాయి, వీళ్ళకి కూడా హ్యాపీగా ఉండేది కదా. ఎందుకు ఏడవడం ఇంకొకరి మీద? వాళ్ళ మైనస్ వాళ్ళ దగ్గర ఉంది కదా, వాళ్ళ మైనస్ కాదు అది. ఫైనల్ గా అయితే ఇప్పుడు నాగార్జున ఫ్యాన్స్ హిట్ అంటారు కదా, కంటెంట్ బాగుంది, ఎప్పుడైనా రిలీజ్ చేయదు కదా బ్రదర్? అదే అది బాగుంది కదా, ఎప్పుడైనా చేయొచ్చు కదా. మరి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయాలని రూల్ ఏం లేదు కదా, రిలీజ్ చేయొద్దన్న రూల్. తేజని అదే అడుగుతున్నా, రిలీజ్ చేయొద్దన్న రూల్ ఏం లేదు కదా సంక్రాంతి. రూల్ కాదు భయ్యా, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ ఇయర్ అని చిన్న బచ్చగాడు చెప్తాడు, థియేటర్లు దొరకవని. వాళ్ళకు ఉంటాయి, నువ్వు వాళ్ళని జరిపి నువ్వు ఈ మాట నీకు ఎట్లా ఇస్తారు? ఆటోమేటిక్ వస్తాయి కదా. ఈ రోజు ఇది తగ్గుతుంటే అది వస్తుంటది, కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ వస్తాయి కదా బ్రదర్, కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ వస్తుంది కదా. అలాంటప్పుడు మరి పోయిన వారం థియేటర్లు అని ఖాళీ ఎందుకు రిలీజ్ చేయలేదు? మై క్వశ్చన్. పోయిన వారం మొత్తం కుల్లో ఉన్నది, అన్ని థియేటర్లు కుల్లో. సంక్రాంతి మాకు కూడా కావాలనుకున్నారేమో, సంక్రాంతి మాకు కూడా నేను 3 రోజుల ముందు రిలీజ్ చేసాను. 14వ తారీఖు సంక్రాంతి, 11వ తారీఖు కదా, ఇంకో 3 రోజుల ముందు రిలీజ్ చేసిన సంక్రాంతి అంటారు కదా. మన డెవిల్ ఆయన ఇంకో వారం ముందు రిలీజ్ చేసుకున్నాడు, ఎవరు? నందమూరి కళ్యాణ్ రావు, అది సంక్రాంతి అన్నారు కదా. వాళ్ళకి అవసరం లేదేమో సంక్రాంతి. వాళ్ళకి అవసరమా, వీళ్ళకి అవసరం లేదు కదా భయ్యా. మాట మాట్లాడేటప్పుడు ఏంటంటే కరెక్ట్ మాట్లాడాలి. ఇది బిజినెస్, ఇది బిజినెస్ చేసేటప్పుడు ఆలోచన ఉండాలి కదా, సెంటిమెంట్లు కాదు. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లే కదా బ్రదర్. అవును భయ్యా, ప్రొడ్యూసర్లే నేను అంటుంది. అదే వాళ్ళకి తెలియలేదా అని నేను అంటున్నా. నేను తెలియలేదా? ఇంకో వారం తర్వాత రిలీజ్ అయ్యి, నేను బాగుంది కదా సినిమా, భక్తి సినిమా కదా, రామ్ మందిర్ 22 తారీఖు కదా రిలీజ్ అవుతుంది. నువ్వు ఇంకొక 4 రోజులు రిలీజ్ చేస్తే సినిమా సక్సెస్ చేస్తారు. కేవలం హనుమంతుని మీద రిలీజ్ చేస్తారు. నేను నెక్స్ట్ సినిమా ఇంత అయిపోతుంది అనుకుంటావా? ఇప్పుడు రాసి పెడతాను, రాసుకోండి మీరు. తేజ నెక్స్ట్ సినిమా ఇంత అయిపోతుంది అనుకుంటారా? ఇలా 25% కూడా రాదు. కేవలం హనుమంతు సూపర్ డూపర్ హిట్ అండి. కేవలం అక్కడ హనుమంతుని కోసమే వెళ్తున్నాం అందరము. హీరో హీరోయిన్ డైరెక్టర్ కోసం కాదు, కేవలం హనుమంతుని కోసం పోతున్నాం. ఆదిపురుష్ ఇబ్బంది పెట్టింది కాబట్టి పోతున్నాము, రామ్ మందిర్ ఓపెన్ అవుతుంది కాబట్టి పోతున్నాం ఆ సినిమాకు, అంతే తప్ప ఇంకొక వేరే లేదు. ఒక మాటలో సంక్రాంతి వినరా ఎవరు? ఒక మాటలో ఇప్పుడు అయితే హనుమానే. అదైతే తెలిసిన మాట మళ్ళీ అడుగుతుంది భయ్యా, తెలిసిన మాటను అడుగుతా, తెలియని మాట అడుగున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
హాయ్ అన్న. సినిమా ఏం చెప్తాం అన్న, ఈ సినిమా మాత్రం ఇచ్చి పడేసి నాగార్జున సార్ నిజంగా చెప్తున్నా. ఆ సినిమాకి ఇష్ట క్యారెక్టర్ ఎలా చేయాలనుకుంటో, ఆ డైరెక్టర్ డిజైన్ ఎలా చేసిండో దాని తగ్గట్టు న్యాయం చేసిండో నాగార్జున సార్. చాలా బాగుంది సినిమా. అంటే ఆ లుంగి కట్టడం స్టైల్ గా, పంచ కట్టడం స్టైల్ కానీ, అసలు ఎలివేషన్స్, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ నిజంగా చెప్తున్నా ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు సినిమా. సినిమాలో ఇప్పుడు అల్లరి నరేష్ పాత్ర ఎలా ఉంది అంటే అల్లరి నరేష్ మనం చాలా సినిమాలు చూసినాం, కామెడీ చూసినాం, నవ్వుపిస్తాడు ప్రతి సినిమా. ఇలా మనకి ఎంత నవ్వుపిస్తాడో అల్లరి నరేష్ కూడా చనిపోయినప్పుడు మనకు అంత బాధాకరం ఏడు పని వస్తుంది. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు ఏడుగునే ఉండాలి ఆ సీన్ చనిపోయినప్పుడు అల్లరి నరేష్. ఆ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా ఈ సినిమాలో రెండు ప్లేయర్ నాగార్జున, అల్లరి నరేష్ ఇద్దరితో బాగా ఊపు వచ్చింది. థర్డ్ వచ్చి మన హీరోయిన్. అంటే ఇలా క్యారెక్టర్ తీసుకుంటే మనకు హీరోయిన్ చూస్తే మనకు మానటిలాగా గుర్తొస్తుంది. మళ్ళీ సావిత్రి మాట హీరోయిన్ ఎలా ఉందో ఆ హీరోయిన్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఆమె కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఉందనుకోవచ్చు. హీరో చేస్తున్నాడు కదా, ఇలా క్యారెక్టర్ చేసిన అంటే మైనస్ అదేమన్నా అంటే ఇందులో ఒక క్యారెక్టర్ తగ్గట్టు ఒక తమ్ముడు క్యారెక్టర్ లెక్క చేస్తాడు. ఆయన ఒక గెస్ట్ లేక ఒక వచ్చి పోయినట్టు ఉంటాడు. నాగార్జున వాళ్ళకి ఒక లవర్ కి కలిపడట్టు ఉంటాడు. నాగార్జున ఒక పెద్ద దిక్కు ఉంటాడు అనమాట. వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తాడు నాగార్జున. ఓకే, ఆయన పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కిరవాణి మ్యూజిక్ ఎట్లా అనిపించింది? కిరవాణి కోసం ఏం చెప్తామని ఆల్రెడీ ఆస్కార్ అవార్డు ఆయన అంత పెద్ద కిరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు మనం ఎంత చెప్పేంత స్థాయికి మనం లేము. ఏ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినా కూడా సినిమాకి ఎలా వెళ్ళాలో మ్యూజిక్ అలానే ఇస్తాడు. స్టోరీ ఎట్లా ఉందా? స్టోరీ డిఫరెంట్ ఉన్నది. మనకు చూసినా కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ ఆ లుక్ కానీ, ఆ నాగార్జున ఒక బీడ్ తాగడం కానీ, ఇంటర్వెల్స్ చైన్ గుంజడం, అది మాత్రం హైలైట్. అది మాత్రం సూపర్ ఉన్నది. అయితే విజయ్ ని అసలు డైరెక్షన్ చేయలేదు, కొరియోగ్రాఫర్ చేసింది. ఓకే, మరి డైరెక్షన్ కొత్తగా చేసింది కదా, డైరెక్షన్ పాస్ అయ్యాడు. ఎందుకు పాస్ కావాలన్నా మనం అలాంటి ఎంకరేజ్ చేయాలి. అంత మంచి సినిమా నాగార్జున పెట్టి సినిమా తీసి అంత మంచి సక్సెస్ఫుల్ తీసినంటే ఆయనకు ఫ్యూచర్ ఉంది కాబట్టి, నాగార్జున ఆయనకి ఛాయిస్ ఇచ్చింది కాబట్టి ఇలా అలాంటి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినాయి. స్టోరీలో కొత్తగా ఏమనిపించింది నీకు? కొత్తగా అంటే ఇప్పుడు అల్లనేష్ కొత్తగా తీసుకుని రాస్తారం తీసుకొని అల్లనేష్ తీసుకొని వీళ్ళని పెట్టి కొత్తగా తీసే సినిమా. ఎట్లుంది హీరోయిన్ రొమాన్స్ ఎట్లుంది? హీరోయిన్ ఇట్లా ఎత్తుకొని వస్తుంది. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంది. మనం ఒక ఖుషి సినిమాల పవన్ కళ్యాణ్ భూమికి ఒక సీన్ ఎలా ఉంటుందో చూస్తుంటే వాళ్ళ ఒక యూత్ కనెక్ట్ ఎట్లయితుందో, ఇలా నాగార్జున హీరోయిన్ చూసినప్పుడల్లా ఇక్కడ నీళ్ళు చెట్లు నీళ్ళు వస్తుంటాడు, మళ్ళీ హీరోయిన్ చూసుకోవడం, నాగార్జున చూడడం, ఆ సీను ప్రతి సీన్ మనకు చూడడం ఒక అట్రాక్ట్ గా అనిపిస్తుంది. కామెడీ ఉంది, ఒక యాక్షన్ ఉంది, ప్రతి సీన్ ఎంజాయ్ చేయవచ్చు. సంక్రాంతి విన్నర్ ఎవరు అన్న ఒకటే చెప్తున్నా, జై హనుమాన్ ఫస్ట్, సెకండ్ ప్లేస్ వచ్చి నా సామి రంగా, థర్డ్ ప్లేస్ వచ్చి విక్టరీ వెంకటేష్, సైండ్ కారం మాత్రం సల్లుకోవాలి అక్కడికి తీసుకొచ్చి. పోయిందంటారు చూసారా సినిమా? పోయిందంటే సినిమాలో దమ్ము లేదు, నా స్టోరీ లేదు. త్రివిక్రమ్ అంటే ఒక అతడు సినిమా ఎంత ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఇప్పుడు దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేశారు కదా, గుంటూరు గారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ చేసిండు, అది పక్క పెట్టేసి ప్రొడ్యూసర్ ఎవరన్నా చేస్తారు చేసిండు ప్రొడ్యూసర్. ఇప్పుడు ఏంటంటే బయట ఉన్న టాక్ ఏంటంటే సినిమాలో స్టోరీ దమ్ము ఉంటే దిల్ రాజు కూడా ఏం చేయలేదు, స్టోరీ బాగుంటే ఆయన లాస్ట్ టైం కార్తికేయ 2 కూడా థియేటర్ లో సరిగ్గా ఇవ్వలేదు. సో అప్పుడు కూడా అయింది సినిమా ఒకటి ఇదే అయిపోయింది. ఇప్పుడు కూడా హనుమాన్ కి ఇవ్వలే. అది ఇప్పుడు గుంటూరు గారం కూడా పోయిందన్న, దాని మీద మీ ఒపీనియన్? అంటే ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే సినిమాలన్నీ ఒకసారి రావడం వల్ల అందరు చూడాలి. ఇప్పుడు అన్ని సినిమాలు ఫ్యాన్స్ చూడాలి కాబట్టి ఇప్పుడు దిల్ రాజు కూడా ఏం చేయలేకపోతారు. అందరు సినిమాలు ఆడాలనే కూడా అయినా కూడా వేరే ఛాన్స్ ఇచ్చిండు. అంటే ఒకరికి ఛాన్స్ ఇస్తేనే కదా వేరే నాగార్జున ఫ్యాన్స్ చూసారు, ఇప్పుడు వెంకటేష్ ఫ్యాన్స్ చూసారు, ఇప్పుడు ప్రతి ఒక్కరిది. అట్లా రవితేజ సినిమా తప్పుకున్నాడు, ఎందుకు తప్పుకున్నాడు? వేరే కూడా ఛాన్స్ ఇవ్వని వాళ్ళు కూడా పక్క తప్పుకున్నారు. వెంకటేష్ సినిమా అంటే వెంకటేష్ సినిమా అంటే ఏం చెప్పుకున్నాడు, పాప కోసం ఉంది, ఒక తండ్రి ఒక కూతురు సెంటిమెంట్, అదొక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. మొత్తానికి అయితే సంక్రాంతికి నాగార్జున సూపర్ హిట్ కొట్టారంట. 100% నాగార్జున ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది.